హాయ్ అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారండి అందరూ? ఇదైతే సండే రోజు తీసిన వీడియో అండి. శ్రావణ మాసం వచ్చింది, పండగలు వచ్చాయి అంటే మనకి దులపకోడాలు చేయడాలు ఈ పనులు హడావిడిలో ఎక్కువగా ఉంటాయి కదండి అందరి ఇంట్లోని. అలాగే నేను కూడా ఇది సండే రోజుని దులుపుతున్నానండి. బెడ్రూమ్ దులుపుతున్నాను అనమాట సండే రోజునైతే. కిచెన్ చేశాను. నేను ఇంటి దగ్గర ఉండనండి, షాప్కి వెళ్ళిపోతుంటాను. మాది తాడితోటలో బట్టల షాప్ మాట అండి. మా వారు నేను ఇద్దరం కూడా షాప్కి వెళ్ళిపోతాం. అందుకని నాకు ఇంటి దగ్గర ఉండే టైం తక్కువగా ఉంటుంది. ఈ సండే రోజుని హాలిడే కదా అనేసి ఈరోజైతే ఇది దులపడం స్టార్ట్ చేశాను అనమాట అండి. కిచెన్ అయితే రోజు కొంచెం కొంచెం అలాగా కిచెన్ అయితే మొత్తం కంప్లీట్గా క్లీన్ చేసుకున్నాను. ఈరోజైతే బెడ్రూమ్ క్లీన్ చేస్తున్నాను అనమాట అండి. ఇంటి దగ్గర ఉంటే ఏదో టైంలో చేసుకోవచ్చు, షాప్కి వెళ్ళడం వల్ల అసలు అవ్వట్లేదు అనమాట అండి. సండే రోజు అయితేనే ఖాళీగా ఉంటుంది. ఈరోజైతే ఇలాగ మొత్తం అంతా దులుపుదామనేసి మొదలుపెట్టాను అనమాట అండి. పిల్లలు కూడా నాకు హెల్ప్ చేస్తారు, సండే అయితే వాళ్ళు కూడా ఇంటి దగ్గర ఉంటారు కదా అనేసి ఇలా మొదలుపెట్టాను అనమాట అండి. ఇప్పుడైతే ఇలాగా దులుపుతున్నాం, కానీ ఇప్పుడైతే అస్తమాటికి క్లీన్ చేసుకుంటూ ఉంటున్నాం లేండి. అదే మా చిన్నప్పుడు అయితే మాకు అమావాస్య రోజున ఒక్కటే ఖాళీగా ఉండేది మాట. అంటే మాది చేనేత కుటుంబం అండి. నేత నేసేవాళ్ళం, నేత మాట చేనేత. మగ్గాలకు వెళ్తాం కదా, చీరలు నేస్తాం అవి మాట. అది నేసేటప్పుడు అయితే అప్పుడు అమావాస్య రోజున అయితే సెలవు అన్నమాట అండి. అక్కడ మగ్గాల్లో నెయ్యం ఆ రోజు మగ్గాలోకి వెళ్ళకూడదని సెలవు తీసుకుంటారు అన్నమాట. ఏ పని వచ్చినా సరే ఇంకా ఆ రోజే అమావాస్య వచ్చింది కదా, ఈ అమావాస్యకి చేద్దాం. ఏ పని చేయాలన్నా సరే, దులుపుకోవాలన్నా అమావాస్య, కడుక్కోవాలన్నా అమావాస్య, బయటకు వెళ్ళి ఏం తెచ్చుకోవాలన్నా అమావాస్య, అలా ప్రతిదానికి అమావాస్య అనేసి అనుకుంటా ఉండేవాళ్ళు అన్నమాట అండి. ఇప్పుడైతే మనం ఎప్పుడైతే అప్పుడు చేసుకుంటున్నాం. కానీ పండుగలు వచ్చాయంటే మట్టుకి మాకు పండుగల్లో షాప్లోనే బిజీగానే ఉంటుంది. అలాగే ఇంటి దగ్గర ఈ పనులు చేసుకోవడం కూడా అనమాట అండి. ఈ సీజన్ కదా, మాకు ఇప్పుడు శ్రావణ మాసం కూడా సీజన్ ఉంటుందండి. తర్వాత మళ్ళీ పొంగల్కి ఒకటి దులుపుతూ ఉంటాం, అప్పుడు క్లీన్ చేసుకుంటాం ఇవన్నీ. అప్పుడు కూడా మాకు పొంగల్కి కూడా షాప్ దగ్గర సీజన్ నడుస్తుంది అన్నమాట అండి. ఒక సెలవు వచ్చినప్పుడే ఇవన్నీ చేసుకుంటూ ఉండాలన్నమాట అండి. తర్వాత అయితే నెక్స్ట్ కబోర్డ్స్ అన్ని సర్దుదామనేసి కబోర్డ్స్ అన్నీ కూడా బట్టలు అది తీసి బయట పెట్టాను అనమాట అండి. ఇవైతే కొత్త టాప్స్ తీసుకున్నాను, అవి చూపిస్తున్నాను అనమాట అండి మీకు. మా పక్క షాప్లోనే టాప్స్ ఉంటాయన్నమాట, మా షాప్ పక్కనే. ఇది వచ్చి ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చి ఆవాస బ్రాండెడ్ మాట అండి. టాప్స్ చాలా బాగుంటుంది క్వాలిటీ, అది డైలీ యూస్కి అది కూడా బాగుంటాయి. 350 పడతాయి మాట అండి ఆ టాప్స్ అయితే. ఇది ఆవాస బ్రాండ్ వస్తుందండి. ఇప్పుడు ప్లాజో ప్యాంట్లు వేసుకుని ఇలాగ కట్స్ ఎక్కువ వాడుతున్నారు కదా, ఇది బాగుందండి క్వాలిటీ, అది కూడా చాలా బాగుంది మాట అండి. బ్రాండెడ్ ఉంటాయండి. లెగ్గిన్స్ కూడా ఉంటాయి, ఆవాస లెగ్గిన్స్. అదిని ఇవి ఎలాగ సర్దుతున్నాను కదా అని మీకు చూపిస్తున్నాను అనమాట అండి. అయితే మట్టుకు ఇంకా అప్పుడు ఈలోపు అది తీసాను అంతే అండి. ఈలోపు మా వారు ఫోన్ చేశారు, ఆయన తీశారు షాపు. ఆదివారం అన్నా సరే, సండే కూడా పొంగల్ సీజన్ కదా, ఇప్పుడు బేరం ఉంటుంది కదా అని ఆయన షాప్ తీశారు. నన్ను కూడా రమ్మని ఫోన్ చేస్తే ఇంకా నేను షాప్కి వెళ్ళిపోయాను అనమాట. బాక్స్ తీసుకుని క్యారేజీ తీసుకుని వెళ్ళిపోయాను అనమాట. ఇదంతా పొద్దుట వంట అది చేసి అంతా చేసి స్టార్ట్ చేసేటప్పటికే నేను 12 దాటేసిందండి. మళ్ళీ నైట్ వచ్చాక అప్పుడు సర్దాం అన్నమాట అండి. నైట్ 9కి అలా ఇంటికి వచ్చేసాక అప్పుడు మళ్ళీ ఆ తీసిన బట్టలన్నీ కబోర్డ్లో సర్ది ఇదంతా కూడా ఈ కబోర్డ్ ఇవన్నీ కూడా క్లీన్ చేసిండి అప్పుడు సర్దుకున్నాను అనమాట ఇదంతా కూడా. ఇదైతే మామూలు ఇక్కడ నేను ఈ గాజులు ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటాను అనమాట అండి. అవన్నీ కూడా శుభ్రంగా సర్దుకోవాలి కదా, ఎప్పటికప్పుడు అలా పడిచేసాను అనమాట. సర్దుదాంలే అనేసి మామూలుగా అయితే కొంచెం సర్ది ఉంటే మనం అంతా ఇప్పటికప్పుడు నీట్గా పెట్టేసుకుంటూ ఉంటాము. కొంచెం గత్తరగా ఉంటే అన్నీ కలిపి సర్దుదాంలే అని అశ్రద్ధగా అలా చేసుకుంటాం కదా. నేను చేసిన పని కూడా అక్కడ అదే మాట అండి. అన్నీ కలిపి అలా వదిలేసాను అనమాట. వదిలేస్తే మొత్తం అన్నీ ఒకసారి సర్దుకోవాల్సి వచ్చింది. ఫుల్ పని కింద అయిపోయింది అన్నమాట అండి. ఇవన్నీ గాజులు అన్నీ అయితే మట్టుకు ఇలా నేను ఒక బాక్స్లో పెట్టుకున్నాను అనమాట అండి. మనకి ఇలా విడిగా గాజుల బాక్స్ కూడా దొరుకుతుంది, కానీ నేను నా దగ్గర బాక్స్ ఉంది కదా అని అందులో ఇలాగ అట్టపెట్టి పార్టేషన్ కానీ చేసుకుని గాజులు పెట్టుకున్నాను అనమాట అండి. నెక్స్ట్ అయితే ఇలాగ సర్దుతున్నాను కదా, ఇవి కూడా చూపిస్తున్నాను ఒకసారి చూడండి. ఇవైతే నేను బేగం బజార్లో తీసుకున్నాను అనమాట, హైదరాబాద్లోని గాజులు. బయట అయితే మనకి ఇవి వచ్చి 650 అలా అమ్ముతున్నారండి, చాలా కాస్ట్ అమ్ముతున్నారు. అక్కడైతే మనకైతే 450కి ఇచ్చారన్నమాట అండి. 450 పడిందండి 2 బ్యాంగిల్స్. ఇలా లక్ష్మీదేవి అది వచ్చి స్టోన్స్ అది వచ్చిందన్నమాట. చాలా బాగున్నాయండి గాజులు, అది క్వాలిటీ అది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇది చూడండి, ఇదైతే మాకు రాజమండ్రిలో తీసుకున్నాను. ఇవి 2 బ్యాంగిల్స్ 450 మాకు ఇక్కడ రాజమండ్రిలో అయితే అండి రిటైల్ రేటు. అక్కడైతే హోల్సేల్లో ఉంటుంది కదా. ఈ గాజులు కూడా బేగం బజార్లో తీసుకున్నాను అనమాట.
ఇవి వచ్చి 350 ఎంత వేశారండి. ఇది చాలా బాగుంది. ఇప్పుడు ఇలా ఈ టైప్ బ్యాంగిల్స్ కూడా ఇప్పుడు ఎక్కువ కడియం స్టైల్లో కూడా ఎక్కువ వాడుతున్నారు కదా బ్యాంగిల్స్ అండి. ఇది చాలా బాగుంటుంది. ఇంకండి అలాగా 2 బ్యాంగిల్స్ అయితే 350 అలా పడింది అనమాట. ఈ మధ్యలో వెళ్ళినప్పుడు తీసుకున్నాయి అన్నమాట. ఇవి అయితే చార్మినార్ దగ్గర తీసుకున్నాను. ఇవి 4 బ్యాంగిల్స్ 100 రూపీస్ అండి. ఇవి కూడా చాలా బాగున్నాయండి బ్యాంగిల్స్. ఇది కూడా ఇలాగ బ్యాగం బజార్లో తీసుకున్నదే. ఇది వచ్చి మనకి వెంకటేశ్వరం లాకెట్ వచ్చింది అన్నమాట. పూసలు వచ్చి ఇప్పుడు ఈ పూసలు కూడా ఎక్కువ వేసుకుంటున్నారు కదా. నేను ఎలా తక్కువే వాడతాను. రోల్డ్ గోల్డ్ పెద్ద ఎక్కువ ఏం కొనుక్కోనండి. ఎక్కువ ఏమి ఉండవు నా దగ్గర. ఇది ఒకటి బాగుంది కదా, నచ్చింది అనేసి దేని మీదకైనా వేసుకోవచ్చు. శారీస్ మీదకి అది కూడా బాగుంటుంది కదా అని తీసుకున్నాను అనమాట అండి. ఇది వచ్చి మనకి పెద్దది వెంకటేశ్వరం లాకెట్ పెద్దది వచ్చిందన్నమాట. ఇవన్నీ కూడా చార్మినార్ షాపింగ్ ఏంటి అదే చూపిస్తుంది అనమాట. ఇవన్నీ కూడా 200 వాచెస్ అండి. అసలు వాచెస్ అయితే మటుకు నేను అసలు ఎక్కువ కాస్ట్ పెట్టి అసలు ఏవి కొనమాట. 2000 పెట్టి ఒక వాచ్ కొనుక్కుండే బదులు అలాంటివి మనకి 10 వాచెస్ వచ్చేస్తాయి అన్నమాట చార్మినార్ దగ్గర అయితేనే. అంత బాగుంటాయి. ఎక్కువ రోజులు ఇలాగ అన్ని మోడల్స్ పెట్టుకున్నట్టు ఉంటుంది కదా ఇలా తీసుకుంటేననేసి ఇలాగ తీసుకుంటూ ఉంటాను అనమాట అండి. అంతే అండి. ఇదేంటి వీడియో. తర్వాత అయితే ఇదంతా సర్దేటప్పటికి 11:30 అలా అయిందండి ఆ రోజు అయితే మట్టుకి. మొత్తం అంతా కంప్లీట్ చేసుకునేటప్పటికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.